ఎవరు భర్తని అనుగమిస్తారో, ఎవరు భర్త మాట వింటారో, ఎవరు భర్తని సేవిస్తారో, ఎవరు భర్త పాదములను పట్టుకుంటారో, ఆ భార్య భర్త పాదములను పట్టుకుందేమో కానీ ఆ భర్త మాత్రం ఏం చేస్తాడో తెలుసా అండి? ఎప్పుడూ నా పాదాలు కదా పట్టుకుంటుంది, నన్ను కదా సేవిస్తుంది, నన్ను కదా నమ్ముకుంది, నేనంటే కదా దీనికి ఇంత పిచ్చి ప్రేమ అని ఎప్పుడూ నా పాదాల దగ్గర కూర్చోండవు. గుండెల్లో పెట్టుకుంటాడంటే ఆమెకి చెప్పకుండా ఇతరులకు ఏమీ చెప్పలేనంతగా ప్రేమిస్తాడు. ఆమె లేకపోతే 11 రోజుల్లో తను కూడా శరీరం వదిలేస్తాడు. అసలు తన పంచె మీద ఉత్తరీయం ఎక్కడుందో తనకి తెలియదు, ఆవిడ అందించాలి. అన్నీ ఆవిడే తన జీవితంలో అయిపోతుంది. ఆయనని నడిపించగలిగిన శక్తిగా ఆమె మారిపోతుంది. ఇంత ప్రేమ భర్త ఇచ్చేయడమే ఆవిడ్ని గుండెల్లో పెట్టేసుకోవడం. ఎందుకు ఆవిడ గుండెల్లోకి చేరింది? ఆవిడ గుండెల్లోకి చేరలేదు, ఆయన చేర్చుకున్నాడు. ఎందుకని? ఆయన పాదములు పట్టుకుంది, ఆయన అనుసరించింది, ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. అమ్మా, నీవు కూడా నీ భార్యని ఇలా భర్తని ఇలా సేవించాలి. అందుకే నారాయణుడికి లక్ష్మిగా కన్యాదానం చేస్తాం. లక్ష్మి ఎలా ఆయన గుండెల్లోకి చేరిపోయిందో నువ్వు కూడా ఏడాది అయ్యేటప్పటికీ మీ ఆయన గుండెల్లో అలా చేరిపోవాలి. లక్ష్మీనారాయణులు అవ్వాలి. నిత్యానపాయని అంతేకాని ఆయన ఎడ్డమంటే నువ్వు తెడ్డం అనకూడదు అని చెప్పడానికి ఆయన పాదముల యందు పద్మం ఉంటుంది. అయితే మనం